ఇక్కడున్న మీరందరూ కూడా జీవితం అనే పరుగు పందెంలో ఉన్నారు. కాకపోతే నా జీవితం అయిపోయింది, నేను బ్రతకలేను, నేను నా జీవితాన్ని ముందుకు సాగించలేను, నా వల్ల కాదు, నేను నా జీవితంలోకి ఏది సంపాదించలేను, ఏది సంపాదించుకోలేను, ఏది దక్కించుకోలేను అన్న నిస్సహాయతలో, నిస్పృహలో ఆగిపోయి ఉన్నారు. నిరాశలో, కృంగుదల్లో ఆగిపోయి ఉన్నారు. మీకు కావాల్సింది ఏంటో తెలుసా? మీ గెలుపుని జ్ఞాపకం చేయటమే. అందుకే చెప్తున్నాను, మీరు ఆల్రెడీ గెలిచిన వాళ్ళే. ఇప్పుడు చెప్తాను, ఎక్కడ గెలిచారు, ఎలా గెలిచారు, ఎప్పుడు గెలిచారు. వేర్, వెన్, హౌ. ఎప్పుడు గెలిచారు, ఎక్కడ గెలిచారు, ఎలా గెలిచారు. మనుషులందరూ కూడా ఈ లోకంలో అడుగు పెట్టక ముందు, మనుషులు ఈ లోకంలో జన్మించక ముందు, మనుషులకి భూమి మీద ఉనికి రాకముందు, మనుషులకి 3 జన్మలు ఉన్నాయి. ఆ మొదటి జన్మ ఎక్కడో తెలుసా? దేవుని యొక్క ఆలోచనలో నువ్వు పుట్టావు. అక్కడ పుట్టావు మొదటిగా. మనుషులందరూ మొదటిగా పుట్టింది దేవుని ఆలోచనలో. రెండవదిగా తల్లి గర్భములో మనుషుడు పుట్టాడు. మూడవదిగా ఈ భూమి మీద మనుషుడు పుట్టాడు. అయితే దేవుడు ఆలోచనలో పుట్టినటువంటి మనుషుణ్ణి దేవుడు తల్లి కడుపులో పెట్టాడు. అయితే తల్లి కడుపులో పడ్డది నువ్వు ఒక్కడివే కాదు, నువ్వు ఒక్కదానివే కాదు, నీతో పాటు కొన్ని కోట్ల మంది ఉన్నారు. కొన్ని కోట్ల మంది. వాటిని ఏమంటారంటే కణాలు అంటారు, సెల్స్ అంటారు. ఈ కణాలు, కొన్ని కోట్ల కణాలు ఎప్పుడైతే తల్లి కడుపులో ప్రవేశించారో, ఈ కోట్ల కణాల్లో ప్రతి కణం, ప్రతి ప్రాణం, ప్రతి కణం, ప్రతి మనుష్యుడు. అయితే ఈ కోట్ల కణాల్లో ఉన్నవంటి ఒకరు మాట్లాడారు, అది నేను, అది నువ్వు. ఏమన్నా తెలుసా? అరే, తల్లి గర్భములోకి అక్కడి నుంచి భూమి మీదికి ప్రవేశం ఉండేది ఒకే ఒక్కరికి. మిగిలిన వారందరూ ఓడిపోతారు, రాలిపోతారు. ఆ ఒకే ఒక్కరు ఎవరు అన్నది తేల్చుకోవాలంటే మనం పరుగు పందెం పెట్టుకుందాం, మనం పరిగెడదాము. ఎవరైతే మిగిలిన వారందరినీ ఓడించి తల్లి గర్భంలో అడుగు పెడతారో వాళ్ళు మాత్రమే విజేతగా లోకంలో అడుగు పెట్టగలుగుతారంటే మిగిలిన కోటాను కోట్ల మంది సరే అని అనేశారు. అక్కడ పరుగు పందెం మొదలైంది. ఆ పరుగు పందెంలో నేను ఉన్నాను, ఆ పరుగు పందెంలో మీరు ఉన్నారు. నా తల్లి కడుపులో నేను, మీ తల్లి కడుపులో మీరు. అయితే నాతో పాటు ఉన్న కోట్ల మంది, మీతో పాటు ఉన్న కోట్ల మంది పరిగెట్టడం మొదలు పెడితే 1, 100, 1000, 1,00,000, కోటి మందిని కూడా వెనకేసి క్షేమముగా, విజేతగా తల్లి గర్భములో ప్రవేశించింది నువ్వు, ప్రవేశించింది నేను. కోటాను కోట్ల మందిని ఓడించి విజయ పదములో నడిపించబడి తల్లి గర్భంలో అడుగుపెట్టి విజేతగా తీర్చిదిద్దబడ్డాం. దానికి కారణం ఏంటో తెలుసా? నీ ధైర్యం, నీ స్థైర్యం. తల్లి గర్భంలో అడుగు పెట్టిన తర్వాత 9 మాసాలు పూర్తి చేసుకొని మరలా లోకంలో గెలిచి అడుగు పెట్టాం. దిస్ ఈజ్ ద విక్టరీ యు సా ఇన్ యువర్ మదర్స్ womb. నీ తల్లి గర్భంలో చూసిన విజయం ఇదే. నీతో పాటున్న కోట్ల మందిని ఓడించావు, కోట్ల మందిలో పరిగెట్టావు, విజేతగా పేరు తెచ్చుకున్నావు, లోకంలో అడుగు పెట్టావు, ఈ రోజుకి సజీవుడిగా ప్రాణాలతో ఉన్నావు. కారణం ఏంటో తెలుసా? గెలిచింది నువ్వే, అయినప్పటికీ కూడా నిన్ను గెలిపించింది వేరే వారు ఒకరున్నారు. గెలిచింది నువ్వే, నిన్ను గెలిపించింది మాత్రం వేరే. ఆ వేరే ఎవరో తెలుసా? నీ దేవుడు నిన్ను గెలిపించాడు. నిన్ను వెన్ను తట్టి ప్రోత్సహించి చెయ్యి పట్టి ముందుకు నడిపి ఓడిపోకుండా, పడిపోకుండా, జారిపోకుండా నిన్ను విజేతగా లోకంలో భూమి మీద అడుగు పెట్టే వరకు ఆయన సంరక్షణలో, ఆయన కృపలో, ఆయన ప్రేమ కౌగిలిలో నిన్ను భద్రపరిచి లోకానికి తీసుకొచ్చిన వాడు నాజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారు. హి గేవ్ యు దట్ విక్టరీ ఇన్ యువర్ మదర్స్ womb. తల్లి గర్భంలో నిన్ను గెలిపించిన వాడు ఆయన. తల్లి గర్భంలో నీకు విజేత అనే పిలుపునిచ్చిన వాడు ఆయన. తల్లి గర్భంలో నీకు తోడున్నవాడు ఆయన. తల్లి గర్భంలో వెన్ను తట్టి ప్రోత్సహించింది ఆయన. దేర్ యు ఆర్ ఎ కాంకరర్. నీ తల్లి గర్భంలో నువ్వు ఘనమైన విజయాన్ని చూసావు. అందుకే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది. 1 John chapter 5 verse 4.
మొదటి యోహాను 5వ అధ్యాయము 4వ వాక్యం. 1 John chapter 5 verse 4. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించెదరు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకముని జయించెదరు. Whoever born of God will see the success over the world. దేవుని మూలముగా పుట్టింది నువ్వే. నా తల్లి గర్భంలో కోటాను కోట్ల మందిని ఓడించి గెలిపించింది నా దేవుడు నా దేవుడు నన్ను గెలిపించాడు. ఐఎమ్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. నేను నా దేవుని ఆలోచనలో ఉన్నాను, అందుకు నన్ను గెలిపించాడు. నా దేవుని ప్రణాళికలో ఉన్నాను, అందుకు నన్ను గెలిపించాడు.